హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మనువండర్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మసాలా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా త్వరగా మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 500 గ్రాముల చికెన్ని తీసుకున్నామండి. నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పలవా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ లెమన్ జ్యూస్, 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అంతా కలిసేలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం చికెన్ అనేది. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, స్టార్ అనస, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 3-4 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు 2, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చాలా బాగుందండి. కుక్కర్లో మనకి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. గ్రేవీగా, ఆయిలీగా చాలా బాగుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. స్పెషల్ మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన మసాలా చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. Thank you so much. Thanks for watching my video.